Please subscribe for the tech channel, like it and share it. ఈ వీడియోలో మనం ఇంపోర్ట్ మాడ్యూల్ ఇన్ UDES Plus 2025-26 పికప్ ఏ స్టూడెంట్ ఫ్రమ్ డ్రాప్బాక్స్, ఇంపోర్ట్ స్టూడెంట్ ఫ్రమ్ అదర్ స్కూల్. ఇతర స్కూల్ నుంచి పిల్లవాడిని స్టూడెంట్ ని ఏ విధంగా మన స్కూల్లో జాయిన్ చేసుకోవాలి ఆన్లైన్, లేదా స్టూడెంట్ యొక్క ఇంపోర్ట్ మాడ్యూల్ UDES Plus ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఈ వీడియోలో గమనిస్తాం. ఇది 2025-26 సంబంధించి అకాడమిక్ సంబంధించినటువంటి లేటెస్ట్ వీడియో ఇది. మరి దీంట్లో UDES Plus లో మనం ఆ సైట్ లోకి వెళ్ళినట్లయితే ఆ సైట్ ని యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి లాగిన్ క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ బాయ్స్, గర్ల్స్, ట్రాన్స్జెండర్, టోటల్, ఇన్కంప్లీట్ స్టూడెంట్స్ ఇవన్నీ కూడా డేటా అంతా కూడా మనకి వచ్చేస్తుంది కంప్లీట్ గా. సో నీ టోటల్ ఎన్రోల్మెంట్ ఎంత, టోటల్ బాయ్స్ ఎంత, గర్ల్స్ ఎంత, ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఆ స్కూల్లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి 2025-26 సంబంధించిన. మరి మనం ఇప్పుడు ఆ పిల్లవాడిని ఎలా జాయిన్ చేసుకోవాలి ఆన్లైన్ లో చూస్తాము. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మరి ఇంపోర్ట్ మాడ్యూల్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. స్టూడెంట్ ప్రొఫెషన్ లో ఇంపోర్ట్ మాడ్యూల్ అనేటువంటిది కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్, తర్వాత ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ అనేటువంటి కనిపిస్తుంది. ఇక్కడ మన స్టేట్ లో ఒకే స్టేట్ లో ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్లో జాయిన్ అయ్యారంటే దీన్ని మనం ఈ ఆప్షన్ ని రిటైర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్, ఇది వచ్చేసి అవుట్ సైడ్. సో అదర్ స్టేట్ వచ్చారంటే మరి దీన్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనం ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ ని మనం చూద్దాము. ఈ విధానంలో మనకి పిల్లవాడు వేరే స్కూల్ నుంచి ఇక్కడికి జాయిన్ చేసుకుంటాం. తర్వాత మొదటగా ఇక్కడ పెన్ నెంబర్ కావాలి, స్టూడెంట్ పెన్ నెంబర్. అయితే పెన్ నెంబర్ కోసం ఒకవేళ తెలియకపోతే ఇక్కడ పైన పెన్, సో ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినట్లయితే సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ వస్తుంది. ఆ పెన్ నెంబర్ ని ఇక్కడ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, ఆ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని ఇచ్చేసి ఈ గో మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి కనిపిస్తుంది. స్టూడెంట్ యొక్క డీటెయిల్, మనం ఇచ్చినటువంటి పెన్ నెంబర్ ఇచ్చినటువంటి స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ కనిపిస్తే ఇక్కడ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లో కనిపిస్తే అబ్బాయి యొక్క వివరాలు డ్రాప్ బాక్స్ లో ఉన్నట్లు. ఆ విధంగా డ్రాప్ బాక్స్ లో ఉన్నట్లయితే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా లేక రెడ్ కలర్ లో ఉన్నట్లయితే డ్రాప్ బాక్స్ పెట్టినట్టు లెక్క అనమాట. కాబట్టి అవతల స్కూల్ వాళ్ళు డ్రాప్ బాక్స్ పెట్టాలి. అప్పుడు మాత్రమే మనం చూడండి ఇక్కడ యాక్టివ్ ఫర్ ఇంపోర్ట్, స్టేటస్ నాట్ నోన్. సో మనం ఇంపోర్ట్ చేసేదానికి అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో మనం ఈ విద్యార్థులని మనం మన స్కూల్ యొక్క UDES Plus లోకి ఇంపోర్ట్ చేసుకోగలము. కాబట్టి డ్రాప్ బాక్స్ ఈ విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉంటేనే మనం చేయగలము. అది మాత్రం గుర్తుపెట్టుకుంది డ్రాప్ బాక్స్. ఆ డ్రాప్ బాక్స్ నుంచి మనం ఈ విద్యార్థిని ఇంపోర్ట్ చేయగలం. ఉన్నటువంటి ఈ సమాచారం మొత్తం కూడా ఆ విద్యార్థికి సంబంధించినటువంటిది. ఇక్కడ క్లాస్ 2 సెకండ్ క్లాస్ చదువుతున్నాడు, థర్డ్ క్లాస్ కి వస్తున్నాడు. కరెంట్ స్కూలింగ్ డీటెయిల్స్ అంటే మన స్కూల్ కి వచ్చేటప్పుడు అబ్బాయి దీని ప్రకారంగా థర్డ్ క్లాస్ కి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో పైకి జరుపుకున్నట్లయితే ఇక్కడ చూడండి, అబ్బాయి 3వ క్లాస్ ఇంపోర్ట్ అవుతున్నాడు, జాయిన్ అవబోతున్నాడు. ఇక్కడ చూడండి సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దీని కానీ మనం క్లిక్ చేసినట్లయితే ABC అనేటువంటి సెక్షన్ వస్తాయి. మనకి వీళ్ళందరూ ఒక సెక్షన్ ఉంటుంది కాబట్టి ఏ సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 సెక్షన్లు ఉంటే ఏదైనా సెలెక్ట్ చేసుకుంటారో దానిలోకి సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసుకొని తర్వాత ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ దిగువన చూసినట్లయితే కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ అబ్బాయి ప్రీవియస్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచి ఇప్పుడు మన స్కూల్లో థర్డ్ క్లాస్ లోకి అడ్మిట్ అవుతుంది. ఇది కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే స్టూడెంట్ సక్సెస్ఫుల్ ఇంపోర్ట్ వస్తుంది. ఈ విధంగా సో లాస్ట్ ఫైనల్ మనం ఓకే మీద క్లిక్ చేయాలి. సో అంతటితో అబ్బాయిని మనం వేరే స్కూల్ నుంచి డ్రాప్ బాక్స్ నుంచి మన స్కూల్లోకి ఇంపోర్టెడ్ మాడ్యూల్ ద్వారా చేర్చుకోగలిగాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.